దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. 12 రాష్ట్రాల్లోని 95 నియోజకవర్గాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈసీ ఎన్నికలు నిర్వహిస్తోంది. రెండో దశ ఎన్నికల్లో దేవగౌడ, ఫరూక్ అబ్దుల్లా, హేమమాలిని, కనిమొళి పోటీ పడుతున్న స్థానాలు ఈ దశలోనే ఉన్నాయి. మొత్తం 1600 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అసోంలో మొత్తం 5 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 50 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 69,10,592 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అందులో 35,54,460 మంది పురుషులు కాగా 33,55,952 మంది మహిళలు. అసోంలోని 5 నియోజకవర్గాల కోసం 8,992 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బీహార్లో కూడా 5 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. 68 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 85,52,274 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అందులో 44,92,599 మంది పురుషులు, 40,59,375 మంది మహిళలు ఉన్నారు. బీహార్లో 8,644 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఛత్తీస్గఢ్లో 3 లోక్సభ స్థానాలున్నాయి. 36 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 48,95,719 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అందులో 24,32,554 మంది పురుషులైతే 24,63,102 మంది మహిళలు. 6,484 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్లో 2 లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతూ ఉండగా 24 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 29,60,27 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అందులో 15,43,571 మంది పురుషులు కాగా 14,16,387 మంది మహిళలు. మొత్తం 4,426 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కర్ణాటకలో 14 లోక్సభ నియోజకవర్గాల్లో 241 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 2,63,38,277 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అందులో 1,33,52,234 మంది పురుషులు, 1,29,83,284 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 30,410 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి ABN.